కోవూరు టీడీపీ అభ్యర్థిగా గెలుపొందిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆమెను కలవడానికి పెద్ద ఎత్తున కోవూరు నియోజకవర్గ ప్రజలు మొత్తం వాళ్ళ నివాసం వద్దకు చేరుకొని ఉన్నారు. ప్రస్తుతం ఆమె మనతో ఉన్నారు. మేడం, ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే అఖండ మెజార్టీతో గెలుపొంది. ఈ విజయం నా విజయం కాదు, కోవూరు ప్రజల విజయం. నేను ఎమ్మెల్యే క్యాండిడేట్గా డిసైడ్ చేసిన నాటి నుంచి నాతో కలిసి నడిచిన కోవూరు ప్రజలు, మహిళలైతేనేమి, యువకులైతేనేమి, నా సోదరీమణులు అందరూ. అదేవిధంగా ఇక్కడ గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం, ఒక్క తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఎలా పనిచేశారో అదేవిధంగా బీజేపీ నాయకులు కార్యకర్తలు జన సైనికులు అందరూ కలిసి నాతో నడిచి నా మీద అభిమానం చూపించి, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద నమ్మకం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మనకి సంక్షేమము అభివృద్ధి రెండూ సమపాలనలో జరుగుతాయని ఆయన మీద నమ్మకంతో నన్ను ఇంత భారీ మెజారిటీతో గెలిపించిన ఈ కోవూరు ప్రజలకి నేనేమిచ్చినా వాళ్ళ రుణం తీర్చుకోలేను. కాబట్టి కనీసం నేను వాళ్ళకి చెప్పిన మాటలు, ఇచ్చిన మాటలు, అదేవిధంగా ఏ విధంగా అయితే వివాదరహిత కోవూరు నియోజకవర్గం, అవినీతి రహిత కోవూరు నియోజకవర్గం అని చెప్పి నేను చెప్పానో దాన్ని చేసి, అదేవిధంగా యువతకి ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తానని చెప్పానో అవన్నీ చేసి వాళ్ళ రుణం తీర్చుకోవాలని నేను అనుకుంటున్నాను ఈ 5 సంవత్సరాల్లో. అదేవిధంగా అంటే ఊహించని విధంగా అంటే 10కి 10 నెల్లూరు, అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీద ఒక 11 సీట్లు, అంటే ఎక్కడ తప్పిదము ఆ పార్టీకి అనుకోవచ్చు, భావించుకోవచ్చు. యాక్చువల్గా ఈరోజు ప్రజలు చాలా చైతన్యవంతులు ఉన్నారు. వాళ్ళకి మనము ఒక్క ఫ్రీ బీస్ ఇచ్చి వదిలేస్తే అది సరిపోదు. స్థానిక ఎమ్మెల్యే ప్రజల కష్టసుఖాలు కనుక్కోవాలి. అదేవిధంగా వాళ్ళకి ఏం కావాలో తెలుసుకోవాలి. ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు, ప్రతి ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు నాకేం కావాలి, నేను ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత మినిస్టరా లేకపోతే తర్వాత కోట్ల అని కాకుండా నన్ను గెలిపించిన ఈ ప్రజలకి ఏం చెయ్యాలి అని కానీ ఆలోచించుంటే ఈరోజు ఈ పరిస్థితి రాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళని గెలిపించిన ప్రజలకు వాళ్ళు ఏం చేయాలో అది ఆలోచించాలి. అప్పుడు ఏ రాజకీయ నాయకుడికి ఇలాంటి పరిస్థితి రాదు అని నేను అనుకుంటున్నాను. వేమిరెడ్డి కుటుంబము సేవా దృక్పథంతో ముందుకెళ్తున్నారు. ఆయనకు కేంద్రంలో మంత్రి పదవి, ఇదే విధంగా రాష్ట్రంలో ప్రశాంత్ రెడ్డికి మంత్రి పదవికి ఇవ్వాలని కూడా జిల్లా ప్రజలు మొత్తం కోరుకుంటున్నారు. మీరు దానికి ఏమంటారు? మేము ఇంకా అంత దూరం ఆలోచించలేదు. ఏది జరిగినా భగవంతుడి నిర్ణయం మీద మేము వదిలేస్తాం, ఆయన కృపా కటాక్షాల మీద వదిలేస్తాం. ఈరోజు ఇలా జరగద్దని మేము అనుకోలేదు. ఈరోజు ఇది జరిగింది, అదే రాసి పెట్టుంటే భగవంతుడి నిర్ణయం అదే అయితే ఆయనే చూసుకుంటాడు. మేమైతే మమ్మల్ని గెలిపించిన ప్రజల కోసం ఫస్ట్ ఏం చేయాలో అని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ నేను కానీ మేమిచ్చిన మాటలు మాకు ఇంకా కళ్ళ ముందునే చెవుల్లో మరీ వినిపిస్తున్నాయి. ప్రజలకి ఇన్ని మాటలు ఇచ్చాం, అవన్నీ మనం తీర్చాలి అనే తహతత్తో ఉన్నామే కానీ తర్వాత ఏంటి, మన పదవులేంటి, మనం ఏం చేయాలి అనేది మా ఇద్దరిలోనూ లేదు, ఉండదు కూడా. చివరిగా అంటే కోవూరు నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు ఏమిటి, మెయిన్గా మీ దృష్టి పెట్టే సమస్యలు ఏంటి? యాక్చువల్గా ఇది మీకు అందరికీ తెలుసు, డెల్టా ప్రాంతం. ఎక్కడ రైతులకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూడాలి. వాటర్ నేను మొదటి నుంచి చెప్తున్నాను, చాలా దగ్గర తాగు నీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఎన్నో దగ్గర రోడ్లు లేవు, ఇళ్ళు లేవు, చవిటి కాలువలు లేవు, శ్మశానాలు లేవు. ఇవన్నీ ఎలాగా వాళ్ళకి అందించగలము అనే ఒక ఆలోచనతో అవన్నీ ఎంతవరకు ఫుల్ఫిల్ చేయగలమో అని అనుకుంటూ అవి చేయడానికి ముందుకెళ్తున్నాం. ఇది పరిస్థితి. కోవూరు నియోజకవర్గ ప్రజలకు తాము ఖచ్చితంగా సేవ చేస్తామని కూడా చెప్తుంది. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి. నీట్ 2024 ఫలితాల్లో జాతీయ స్థాయిలో సత్తా చాటిన రెజొనెన్స్ 720 మార్కులకు 715, 711, 705, 701, 700 వంటి టాప్ మార్కులతో పాటు ఎగ్జామ్ రాసిన ప్రతి ముగ్గురిలో ఒక్కరికి మెడికల్ సీట్ సాధింపజేసిన రెజొనెన్స్ హైదరాబాద్ క్యాంపస్ లో నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్స్ జరుగుతున్నవి.